యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ కంటిరెప్ప తెరిచి మూసేలోపు ఓపెన్ అయి మనల్ని కాపాడతాయి. కారు స్పీడ్గా దేన్నైనా గుద్దినప్పుడు 100 మిల్లీ సెకండ్స్ లోపే ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవాలి. ఆ లోపు తెరుచుకోకపోతే మనం బతికే ఛాన్సెస్ తక్కువ. అందుకే ఫస్ట్లో ఈ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అనేది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్. అసలు ఈ లైఫ్ సేవింగ్ ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీనే చాలా ఇంట్రెస్టింగ్. యాక్సిడెంట్ జరిగితే మిల్లీ సెకండ్స్ టైంలోనే బ్యాగ్స్ ఓపెన్ అయి మనల్ని ఎలా కాపాడతాయో, దాని వెనుక ఏం టెక్నాలజీ వాడారో, ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారో తెలుసుకుందాం. ఒక్కసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందో చూస్తే, హై స్పీడ్తో దేన్నైనా గుద్దినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకున్న సందర్భంలో మన చెస్ట్, బ్యాగ్ ముందుకు కదలకుండా కొంతవరకు సేఫ్ అయి ఉంటాయి. బాగా ఫోర్స్తో గుద్దినప్పుడు తల మాత్రం హాఫ్ సెకండ్లోనే స్టీరింగ్కి కొట్టుకొని బ్లీడింగ్ జరుగుతుంది. అంటే తల స్టీరింగ్ని గుద్దుకునే ఆ మిల్లీ సెకండ్స్ టైంలోపే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలి. అయితేనే మనిషి బతికే ఛాన్స్ ఉంటుంది. ఈ ఎయిర్ బ్యాగ్ వ్యవస్థ మొత్తాన్ని సప్లిమెంటరీ రీస్ట్రెయిన్డ్ సిస్టమ్ లేదా SRS అంటారు. చాలా ఏళ్ల క్రితం వాడిన టెక్నాలజీ ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్న దీన్ని బాల్ అండ్ ట్యూబ్ సెన్సార్ అంటారు. ఒక స్టీల్ బాల్ పర్టికులర్ ప్లేస్లో మ్యాగ్నెట్ సాయంతో ప్లేస్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఈ డివైస్లోని బాల్ మ్యాగ్నెట్స్ నుంచి ఇలా సర్క్యూట్ వైపు కదలడం ద్వారా ఇన్ఫ్లేటర్కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపుతుంది. నెక్స్ట్ స్టేజ్లో ముఖ్యమైన పనైన కెమికల్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. స్టీరింగ్ వీల్ లోపల కింద ఒక ఎయిర్ టైట్ సిలిండర్లో సోడియం ఏషైడ్ అనే కెమికల్ ఉంటుంది. బాల్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఈ టైట్ సిలిండర్లో ఉన్న సోడియం ఏషైడ్ అనే కెమికల్ని మండిస్తుంది. ఇది ఒక్కసారిగా లోపలే ఉన్న చిన్న పేలుడు జరిగి నైట్రోజన్ గ్యాస్ను రిలీజ్ చేస్తుంది. ఈ గ్యాస్ ఎయిర్ బ్యాగ్లోకి వచ్చి ఇన్ఫ్లేట్ అయ్యేటట్లు చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా జస్ట్ 50 మిల్లీ సెకండ్స్ లోపే జరిగిపోతుంది. అయితే ఈ ప్రాసెస్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సోడియం ఏషైడ్ రిలీజ్ చేసే గ్యాస్ అనేది కొంత విషపూరితమైంది. అందుకని సైంటిస్టులు దీనికి పరిష్కారం కనుక్కున్నారు. సోడియం ఏషైడ్ ప్లేస్లో పొటాషియం నైట్రేట్, సిలికాన్ డయాక్సైడ్ ఉంచారు. ఆ తర్వాత వాటికన్నా బెస్ట్ అయిన గ్వానిడైన్ నైట్రేట్ అనే కెమికల్ని ఇప్పుడు ఉంచుతున్నారు. ఇది అన్నింటికన్నా సేఫ్ గ్యాస్ అని గుర్తించారు. బాల్ అండ్ ట్యూబ్ సెన్సార్ అనే ప్రాసెస్ ఓల్డ్ మోడల్, అంతగా అక్యురేట్గా ఉండదు. ఒక పెద్ద గుంతల్లోంచి కారు వెళ్ళినా ఒక్కోసారి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేవి. అందుకే ఈ రోజుల్లో మోస్ట్ అడ్వాన్స్డ్ అయిన MEMS అనే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఉండే సెన్సర్స్ని వాడుతున్నారు. ఇవి యాక్సిడెంట్ను అక్యురేట్గా పసిగట్టి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేలా చేస్తాయి. ఈ మెథడ్లో ECU అనేది వీల్ స్పీడ్ సెన్సర్స్, బ్రేక్ ప్రెషర్ సెన్సర్స్, గైరోస్కోప్, సీట్ ఆక్యుపెన్సీ సెన్సర్స్ నుంచి ఇన్పుట్ తీసుకొని యాక్సిడెంట్ ఎంత సీరియస్గా ఉందనేది అంచనా వేస్తుంది. దాన్ని బట్టే గ్యాస్ రిలీజ్ చేసి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఈ ఎయిర్ బ్యాగ్ అలాగే ఇన్ఫ్లేట్ అయి ఉంటే మనకి ఇబ్బంది కాబట్టి మెల్లగా ముడుచుకుంటుంది. ఇప్పుడు వచ్చే కొన్ని లగ్జరీ కార్స్లో సైడ్స్లో కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి. అంటే సైడ్ నుంచి ఏదైనా కొలిజన్ జరిగినప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి. ఇక లాస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దాదాపు అన్ని కార్లలోనూ మీరు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, లేదంటే ఎయిర్ బ్యాగ్స్ పనిచేయవు. సో ఎప్పుడు సీట్ బెల్ట్ ధరించండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎలా ఉందో, పెట్టుకోకపోతే ఎలా ఉందో ఇక్కడ చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని షేర్, లైక్ చేయండి. మీకు ఎలాంటి టాపిక్ పైన వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తా. సో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.